అందరికీ వందనాలు. ఈ విశాఖపట్నంలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేషనల్ డీప్ టెక్ కాన్క్లేవ్ అనే దానికి హాజరయ్యారు. హాజరయ్యి ఆంధ్రప్రదేశ్ కూడా ఈ డీప్ టెక్ టెక్నాలజీని ప్రోత్సహిస్తుందని, త్వరలో దీనికి ఒక హబ్ లాంటిది ఏర్పాటు చేస్తామని, అనేక స్టార్టప్స్ని ఏర్పాటు చేస్తామని, భవిష్యత్తు డీప్ టెక్ గురించే అని ఆయన చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈ వీడియోలో అసలు డీప్ టెక్నాలజీ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అనే అంశాలని తెలుసుకుందాం. నేను యాక్చువల్గా యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశాను, ఎక్కడ దీనిపైన తెలుగులో సమాచారం లేదు. నా దృష్టిలో ఇది మొదటి వీడియోగా నేను భావిస్తున్నాను. మనం ఇప్పుడు టెక్నాలజీ డ్రైవన్ సొసైటీలో నివసిస్తున్నాం. అంటే రకరకాల టెక్నాలజీస్ మనకు ఉపయోగపడుతున్నాయి. నిత్య జీవితంలో మనం అనేక వాటిని ఉపయోగిస్తున్నాం. ఒకప్పుడు బ్యాంకులకు డబ్బు డ్రా చేసుకోవడం కోసం క్యూ కట్టినటువంటి, పని మానుకొని సెలవు పెట్టుకొని ఉన్నటువంటి మనము ఇప్పుడు ఏ అవసరం లేకుండా ఏటీఎంలో కొన్ని రోజులకి తీసుకున్నాం. ఏటీఎం నుంచి నేరుగా ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సులభంగా మన ఫోన్ ద్వారానే మనీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. దాని తర్వాత కామర్స్ చాలా అభివృద్ధి చెందింది. అట్లీస్ట్ చిన్న కూరగాయల షాపులో కూడా మనం మనీ పే చేయడం అనేది లేదు. ఫోన్ ద్వారానే, ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ ద్వారానే మనం చేస్తున్నాం. ఇలాగ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్నటువంటి మనము డీప్ టెక్ అనే టెక్నాలజీని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్స్ ఎ గ్రేట్ ఇన్నోవేషన్, చాలా అడ్వాన్స్మెంట్ కూడా. అంటే అన్ని రంగాల్లో ఉన్నటువంటి గొప్ప టెక్నాలజీని అన్నింటినీ తీసుకొచ్చి ఒక ప్లేస్లో పెడితే ఎలా ఉంటుందో అది డీప్ టెక్నాలజీ అవుతుంది. వరకు ఉన్నటువంటి టెక్నాలజీని అన్నింటినీ ఒక చోట చేర్చి కొత్త అంశాలని, సంక్లిష్టమైన అంశాలని, అనేక సమస్యలకి పరిష్కారాలని చూపించడం అన్నట్టు. ఈ మధ్య మీరు పేపర్లో చదివి ఉంటారు, బ్లైండ్ పర్సన్స్కి ఒక అద్దాలు తయారు చేశారు, స్పెక్టాకిల్స్ తయారు చేసి వాళ్ళు దాన్ని వేసుకున్న వెంటనే వాళ్ళకి కృత్రిమ మేధస్సు ద్వారా చాలా అన్ని అంశాలు వాళ్ళకి కనబడుతున్నట్టుగా, విజువలైజ్ అవుతున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వడము జరిగింది. సో ఇదొక ఇన్నోవేషన్. అదేవిధంగా వీల్ చైర్లో నిరంతరం లేదా బెడ్ పైనే ఉన్నటువంటి వ్యక్తులు లేచి నిలబడుకునే విధంగా వీల్ చైర్ని తయారు చేయడం జరిగింది. సో ఇలాంటి కొత్త ఇన్నోవేషన్స్ అన్నింటినీ ఒకచోట తీసుకుంటే దాన్ని డీప్ టెక్ అని అంటామన్నమాట. ఉదాహరణకి హెల్త్ కేర్, ఎనర్జీ, ఎడ్యుకేషన్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత మనీ మార్కెట్. సో ఇవన్నీ కూడా మనకి చాలా అవసరమైనటువంటి రంగాలు. సో ఈ రంగాల్లో ఏవైతే ఉన్నాయో వీటిల్లో నూతన ఆవిష్కరణలు సాధించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. తర్వాత దీని యొక్క లక్షణాలు ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది అనే దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇది వాస్తవానికి చాలా హై కాంప్లెక్సిటీ ఉన్నటువంటి ఇన్నోవేషన్స్. ఉదాహరణకి మన ప్రజలందరినీ చాలా వరకు బాధిస్తున్నటువంటి సమస్య క్యాన్సర్. సో దీన్ని గుర్తించడంలో చాలా లేట్ అవుతుంది, చాలా ఖర్చుతో, వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటిది. సో అనేక పరీక్షలు చేస్తే కానీ ఇది తెలియదు. అలాంటిది మీరు ఇప్పుడు సహాయంతో, రోబోటిక్స్ సహాయంతో సర్జరీ చేస్తున్నారు. సహాయంతో దాని గుర్తింపు అనేది చాలా సులభంగా ఉంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి దాన్ని గంటల్లోనే అది గుర్తించి మనకి చూపుతుంది. సో అలాంటి హై కాంప్లెక్సిటీ ఇన్నోవేషన్స్ దీని కిందకి వస్తాయి. అదేవిధంగా దీంట్లో ఇంటర్ డిసిప్లినరీ కొలాబరేషన్ ఉంటుంది. అంటే రోబోటిక్స్తో పాటు క్వాంటమ్ కంప్యూటర్స్, అదేవిధంగా స్పేస్ టెక్నాలజీ, అదేవిధంగా బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ ఇన్నోవేషన్స్, అంటే ఇలాగ ఇంటర్ డిసిప్లినరీలో ఇవన్నీ కూడా ఒక చోట కొలాబరేట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఉదాహరణకి జీన్ మ్యాపింగ్ చేయాలనుకుంటున్నాం. జీన్ మ్యాపింగ్ చేయాలన్నప్పుడు దాంట్లో మిగిలిన టెక్నాలజీస్ అన్నీ కూడా అక్కడికి మనకు ఉపయోగపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎలాంటి టైప్స్ ఉన్నాయనే దాన్ని చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు తెలుసు ఎంత
క్రేజ్తో ముందుకు నడుస్తుందో ఏఐ అనేది అన్ని రంగాల్లోకి విస్తరించింది. సో ఒక 10 మంది చేసే పనిని అది ఒక్కటే, అందులోనూ కాంతి వేగంతో, అంటే దాదాపు సెకండ్స్లోనే మీకు ఆ పనిని క్రియేట్ చేస్తుంది. ఇమేజ్ క్రియేషన్ కానీ, వీడియో క్రియేషన్ కానీ, టెక్స్ట్ క్రియేషన్ కానీ, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ క్రియేషన్ కానీ, అన్నిటిని కూడా అది చాలా సులభతరం చేసింది. అది కూడా ఒకానొక డీప్ టెక్నాలజీ. క్వాంటమ్ కంప్యూటింగ్ చూస్తే ఇది ప్రాసెసింగ్ ఎక్కువ స్పీడ్తో చేయడానికి ఉన్నటువంటి విధానము. ఇందులో ఇంతవరకు మనం ఎప్పుడు చూడనటువంటి వేగంతో తక్కువ సమయంలో ఇది ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తుంది. సో దీన్ని ఉపయోగించి మనము క్రిప్టోగ్రఫీ, అంటే బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ అంటాం కదా, సో వాటిలో కానీ, అదేవిధంగా డ్రగ్ డిస్కవరీలో, నూతన మెడిసిన్స్ని, మందుల్ని తయారు చేసేటలో కానీ, తర్వాత ఏదైనా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయడానికి కానీ దీన్ని ఉపయోగిస్తారు. తర్వాత బయోటెక్నాలజీ మనకందరికీ తెలిసిందే. అందులో ముఖ్యంగా జీన్ ఎడిటింగ్, తర్వాత సింథటిక్ బయాలజీ, తర్వాత అడ్వాన్స్డ్ ఫార్మస్యూటికల్స్. సో ఇలాంటి అంశాలను తీసుకొని ఈ బయోటెక్నాలజీలో కూడా ఈ డీప్ టెక్ని ఉపయోగించుకుంటారు. తర్వాత అడ్వాన్స్డ్ మెటీరియల్స్, సో ముఖ్యంగా గ్రాఫెన్, సో మనకి వాటిని సపరేట్ చేయడము, అలాంటి వాటిని స్పేస్ సైన్సెస్లో, ఎలక్ట్రానిక్స్లో ఎనర్జీని స్టోర్ చేయడంలో ఉపయోగించడానికి ఈ డీప్ టెక్ని మనము యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సోలార్ ప్యానల్స్ ఉన్నాయి, అవి ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. వాటిని తక్కువకి అందిస్తే అందరూ కూడా అది వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి టెక్నాలజీని ఈ డీప్ టెక్నాలజీ పరిష్కరిస్తుంది. తర్వాత రోబోటిక్స్, సో ఇది కూడా అన్ని రంగాల్లోనూ వ్యాపించింది. సో అటానమస్గా పనిచేస్తుంది, సెమీ అటానమస్గా పనిచేస్తుంది, అంటే తనంతటిదే కొన్ని నిర్ణయాలు తీసుకొని ఇది పనిచేస్తుంది. తర్వాత హ్యూమన్ గైడెడ్, అంటే మనము గైడ్ చేయడం ద్వారా కూడా ఇది పనిచేస్తాయి. సో అలాంటి వాటిని తయారు చేయడానికి చాలా వాటిలలో మనుషులు వెళ్ళలేని ప్లేస్కి కూడా వెళ్ళి అవి పనిచేయడానికి ఇవి హెల్ప్ అవుతుంది. మనకు కావాల్సినటువంటి ఎనర్జీ రీసోర్సెస్, ముఖ్యంగా స్మార్ట్గా పవర్ గ్రిడ్స్, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, సో వీటినన్నిటిని కూడా ఈ డీప్ టెక్ అనేది పరిష్కరించగలుగుతుంది భవిష్యత్తులో. అదేవిధంగా దీని యొక్క అప్లికేషన్స్ చూద్దాం. సో హెల్త్ కేర్ ఇన్నోవేషన్స్, అంటే ఎక్కడో ఉన్నటువంటి నిపుణుడైనటువంటి డాక్టరు అంత దూరంలో నుంచే రిమోట్ ఆపరేషన్స్ అంటాం, రిమోట్ ద్వారానే అక్కడి నుంచి రోబోటిక్స్ను యూస్ చేసుకొని ఆపరేషన్స్ చేయవచ్చు. అంటే ఒక బ్రెయిన్ సంక్లిష్టమైన సర్జరీ చేయాలనుకున్నప్పుడు ఎక్కడో నిష్ణాతుడైనటువంటి డాక్టర్ ఒక చోట ఉంటూ అక్కడి నుంచి రిమోట్ సహాయంతో, అంటే రోబోటిక్ సహాయంతో ఆపరేషన్స్ని చేయొచ్చు. అదేవిధంగా ఏఐ డ్రైవెన్ డ్రగ్ డిస్కవరీ, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యూస్ చేసి ఆ ప్యాటర్న్స్ని యూస్ చేసుకొని మెడిసిన్స్ని సులభంగా తయారు చేయవచ్చు. తర్వాత సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్స్, అంటే మనం ఇప్పుడు వాడుతున్నటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్ దాదాపు 80% అవి ఉంటే మిగిలిన 20% మిగిలిన ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి. వాటిని పెంచి మనకి ఇప్పుడు చాలా వరకు ఎలక్ట్రిక్ బస్సెస్, కార్లు, 2 వీలర్స్ అన్నీ క్రమంగా వస్తున్నాయి. అలాంటి సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్స్కి ఈ డీప్ టెక్ సమాధానంగా నిలవబోతుంది. అదేవిధంగా అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, 3D ప్రింటింగ్ ద్వారా మనం అనేక రకాల వస్తువుల్ని క్రియేట్ చేయగలుగుతున్నాం. సో అలాంటివి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా అడ్వాన్స్డ్ వాటిని మనము తయారు చేయవచ్చు. అటానమస్ డ్రోన్స్, సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్, సో అనేది ముఖ్యమైనది. అంటే డ్రైవర్ లేనటువంటి కార్లు, తర్వాత డ్రోన్స్, ఫార్మాస్యూటికల్స్ అంటే మెడిసిన్స్ అందించడంలో కానీ, మనకి విజయవాడలో వరదలు వచ్చినప్పుడు డ్రోన్స్ ద్వారా ఆహార ప్యాకెట్స్ అనేది మన గవర్నమెంట్ సప్లై చేసింది. సో ఇలాంటి ఎన్నో ఆవిష్కరణని ఈ టెక్నాలజీ డీప్ టెక్ను ఉపయోగించి మనము చేసుకోవచ్చు. తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ టెక్నాలజీస్, సైబర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. సైబర్ అరెస్ట్ అని రకరకాల కారణాలతో డబ్బుల్ని తీసేసుకుంటున్నారు. సో దాన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా తగ్గిస్తున్నాం. ఇప్పటికీ ఈ సైబర్ ఫ్రాడ్స్ జరుగుతూనే ఉన్నాయి. సో వాటికి
సమాధానం కూడా ఈ డీప్ టెక్ చెప్పగలుగుతుంది. సో దీంట్లో మనకి లభిస్తున్నటువంటి అవకాశాలు, బెనిఫిట్స్ కూడా. సో వీటిని యూస్ చేసి అంటే దీనికి కొన్ని థ్రెట్స్, ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో దీనికి రెగ్యులేటరీ హర్డిల్స్, అంటే దీనికి చాలా అప్రూవల్ ప్రాసెస్ కావాలి. దీంట్లో ఉన్నటువంటి మారల్ వాల్యూస్ ఇవన్నీ చూడాల్సి వస్తుంది. సో అలాంటి రెగ్యులేషన్ హర్డిల్స్ని ఇది దాటవలసి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఫండింగ్, ఇన్వెస్ట్మెంట్ ఇష్యూస్ కూడా దీంట్లో ఉన్నాయి. కానీ చాలా ప్రభుత్వాలు దీనికి ఫండింగ్ ఇస్తున్నాయి, స్టార్టప్స్ని ఇవ్వమని ప్రోత్సహిస్తున్నాయి. అలాంటి సదస్సే మనకి మొన్న విజయవాడలో జరిగినటువంటి జాతీయ సదస్సు. తర్వాత మార్కెట్ దీన్ని అంత త్వరగా అడాప్ట్ చేసుకోదు. చాలా వరకు సాంప్రదాయ పద్ధతులు భద్రమైనవని నమ్ముతున్నారు. సో అది కూడా మనము చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్యూచర్ ట్రెండ్స్, అంటే డీప్ టెక్లో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఎమర్జింగ్ టెక్నాలజీస్, అంటే చాలా టెక్నాలజీస్ ఎమర్జ్ అవుతాయి. అందువల్ల నూతన ఉద్యోగ అవకాశాలని సృష్టించడానికి వీలవుతుంది. తద్వారా తప్పకుండా ఇది సొసైటీ పైన చాలా గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. సో అలా చూపిస్తుంది. క్విక్గా రీక్యాప్ చేద్దాం. సో డీప్ టెక్ అనేది ఒక ఇన్నోవేషను. ఇది చాలా క్రిటికల్ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తుంది. ఉదాహరణకి పొల్యూషను, గ్లోబల్ వార్మింగు, తర్వాత హెల్త్ కేరు, ఇండస్ట్రీస్ డెవలప్మెంటు, ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, తర్వాత స్టాక్ మార్కెట్, మనీ మార్కెట్, ఇలాగే ఏఐ బేస్డ్ విధానాలు, ఇవన్నీ కూడా దీన్ని ఒక మిక్సప్ చేస్తే అది డీప్ టెక్నాలజీ అవుతుంది. అదేవిధంగా సో దీన్ని మనం ఉపయోగించుకోవడానికి, భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఎన్నో అవకాశాలు మన ముందున్నాయి. సో వాటిని తప్పకుండా యూస్ చేసుకుంటూని మన పిల్లల్ని భవిష్యత్తు వైపు నడిపించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో తప్పకుండా ఈ వీడియో మీకు అందరికీ నచ్చి ఉంటుంది. సో కాబట్టి మీరు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, అది కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండ్ నమస్తే.